హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఈజీ టెక్. మనలో చాలామంది ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగం చేయాలని కోరికైతే ఉంటుంది. కానీ ఈ సైన్యంలో ఎలా జాయిన్ అవ్వాలో తెలియక వారి గోల్స్‌ను రీచ్ అవ్వలేకపోతున్నారు. అయితే ప్రస్తుతం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి ఖాళీగా ఉన్న అగ్నివీర్ ఉద్యోగాల భర్తీ కోసం ఒక అఫీషియల్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ వీడియో ద్వారా ఈ జాబ్‌కు కావాల్సిన విద్యార్హతలు, ఏజ్ ఎంత ఉండాలి, ఎగ్జామ్, ఫిజికల్ టెస్ట్ మరియు మెడికల్ టెస్ట్ ఎలా ఉంటాయి, ఏ బుక్స్ ప్రిపేర్ అవ్వాలి, కంప్లీట్ సెలక్షన్ ప్రాసెస్ గురించి వన్ బై వన్ క్లియర్‌గా తెలుసుకుందాం. డీటెయిల్స్‌లోకి వెళ్ళడానికంటే ముందు మీరు మన వీడియోను మొదటిసారి చూస్తున్నట్లయితే నా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మీరు చేసే అతి చిన్న సబ్స్క్రిప్షన్ నాకు ఇటువంటి మరిన్ని వీడియోస్ చేయడానికి మోటివేషన్‌గా ఉంటుంది. డీటెయిల్స్‌లోకి వెళ్తే ఈ ఎయిర్ ఫోర్స్ నుంచి వచ్చిన ఈ ఉద్యోగాలకు వివాహం కాని స్త్రీలు మరియు పురుషులు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్ యొక్క ఏజ్ విషయానికి వస్తే 21 సంవత్సరాల లోపు మీ వయసు అయితే ఉండాలి. అంటే మీరు 3 జూలై 2004 నుంచి 3 జనవరి 2008 మధ్య జన్మించి ఉండాలి. ఈ జాబ్ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే సైన్స్ గ్రూప్ అంటే ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ సబ్జెక్టులలో 50% మార్కులతో ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. అదేవిధంగా ప్రతి సబ్జెక్టులో కూడా మీకు 50% మార్క్స్ అనేది వచ్చి ఉండాలి. లేదా గుర్తింపు పొందిన గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూట్ నుంచి 50% మార్కులతో 3 సంవత్సరాల ఇంజనీరింగ్ డిప్లొమా కోర్స్ అనేది మీరు చేసి ఉండాలి. లేదా ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ సబ్జెక్టులలో 50% మార్కులతో 2 సంవత్సరాల వొకేషనల్ కోర్స్ చేసి ఉండాలి. లేదా మీరు ఒకవేళ సైన్స్ స్టూడెంట్ కాకపోతే ఇంటర్లో ఏదైనా గ్రూపులో 50% మార్కులతో పాస్ అయి ఉండాలి. లేదా 50% మార్కులతో 2 సంవత్సరాల వొకేషనల్ కోర్స్ అనేది చేసి ఉండాలి. ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌లో ఇంగ్లీష్ సబ్జెక్ట్‌లో ఖచ్చితంగా మీకు 50% మార్క్స్ అనేవి వచ్చి ఉండాలి. ఫ్రెండ్స్, ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ఇంటర్‌లో అన్ని రకాల గ్రూప్స్ వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్ యొక్క ఫిజికల్ మెజర్‌మెంట్స్ విషయానికి వస్తే పురుషులు మినిమమ్ 152.5 సెంటీమీటర్ల హైట్ అయితే ఉండాలి. స్త్రీలు మినిమమ్ 152 సెంటీమీటర్ల హైట్ అయితే ఉండాలి. పురుషులు మరియు స్త్రీలు శ్వాస తీసుకుంటే మీ చెస్ట్ అనేది 5 సెంటీమీటర్లు ఇంక్రీజ్ కావాలి. అభ్యర్థులు మీ యొక్క ఏజ్ మరియు హైట్‌కు తగిన వెయిట్ అయితే ఉండాలి. ఈ జాబ్ యొక్క సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఇలా 3 స్టెప్పులలో ఈ జాబ్ యొక్క సెలక్షన్ అనేది జరగనున్నది. ఇప్పుడు వీటి గురించి వన్ బై వన్ క్లియర్‌గా తెలుసుకుందాం. ముందుగా ఫేజ్ 1లో ఆన్‌లైన్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఈ ఎగ్జామ్‌లో సైన్స్ గ్రూప్ వారికి 70 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. ఇందులో 70 క్వెషన్స్ అయితే ఉంటాయి. టైం 60 నిమిషాలు అయితే ఇస్తారు. ఈ ఎగ్జామ్‌లో ఇంటర్ లెవెల్‌లో ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లాంటి టాపిక్స్ నుంచి క్వెషన్స్ అయితే వస్తాయి. సైన్స్ గ్రూప్ కాకుండా మిగిలిన గ్రూప్స్ వారికి ఎగ్జామ్ అనేది 50 మార్కులకు ఉంటుంది. ఇందులో 50 క్వెషన్స్ అయితే ఉంటాయి. టైం 45 నిమిషాలు అయితే ఇస్తారు. ఈ ఎగ్జామ్‌లో రీజనింగ్ అండ్ జనరల్ అవేర్‌నెస్ మరియు ఇంగ్లీష్ లాంటి టాపిక్స్ నుంచి క్వెషన్స్ అయితే వస్తాయి. అదేవిధంగా సైన్స్ గ్రూప్ మరియు వేరే గ్రూప్స్ వారికి కూడా కంబైన్డ్‌గా 100 మార్కులకు రెండవ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇందులో 100 క్వెషన్స్ అయితే ఉంటాయి. టైం 85 నిమిషాలు అయితే ఇస్తారు. అంటే సైన్స్ గ్రూప్ వారు మరియు నాన్ సైన్స్ గ్రూప్ వారు ఇద్దరు కూడా 2 ఎగ్జామ్స్ అయితే రాయాల్సి ఉంటుంది. ఈ ఎగ్జామ్‌లో ప్రతి కరెక్ట్ ఆన్సర్‌కు 1 మార్క్ అయితే ఉంటుంది. ప్రతి రాంగ్ ఆన్సర్‌కు నెగెటివ్ మార్క్స్ అయితే ఉంటాయి. ప్రతి రాంగ్ ఆన్సర్‌కు 0.25 నెగెటివ్ మార్క్స్ అయితే ఉన్నాయి. అంటే మీరు ఏదైనా క్వెషన్ తప్పుగా చేసినట్లయితే మీకు ఆల్రెడీ వచ్చిన మార్క్స్ నుంచి 0.25 మార్క్స్‌ను మీకు ఎక్స్ట్రాగా పెనాల్టీ రూపంలో కట్ చేస్తారు. ఒకవేళ మీకు తెలియని క్వెషన్స్ మీరు అటెండ్ చేయకుండా వదిలేస్తే అటువంటి క్వెషన్‌కు ఎటువంటి నెగెటివ్ మార్క్స్ అయితే ఉండవు. ఈ 2 పేపర్‌లలో కూడా మీరు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. ఎవరైతే ఈ ఫేజ్ 1 ఆన్‌లైన్ ఎగ్జామ్‌లో క్వాలిఫై అవుతారో వారికి ఫేజ్ 2కు పిలవడం జరుగుతుంది. ఈ ఫేజ్ 2లో ముందుగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు ఏ డాక్యుమెంట్ తీసుకొని వెళ్ళాలో నేను స్క్రీన్ పైన క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. మీరు ఒకసారి క్లియర్‌గా గమనించుకోవాలి. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఇందులో పురుషులు 1600 మీటర్ల దూరాన్ని 7 నిమిషాలలో పూర్తి చేయాలి. స్త్రీలు 1600 మీటర్ల దూరాన్ని 8 నిమిషాలలో పూర్తి చేయాలి. ఈ రన్నింగ్ కంప్లీట్ అయిన తర్వాత పురుషులు 10 పుషప్స్, 10 సిటప్స్ మరియు 20 స్క్వాట్స్ చేస్తే క్వాలిఫై అవుతారు.
స్త్రీలు రన్నింగ్ తర్వాత 10 సిటప్స్ మరియు 15 స్క్వాట్స్ చేస్తే క్వాలిఫై అవుతారు. ఎవరైతే ఈ ఫిజికల్ టెస్ట్‌లో క్వాలిఫై అవుతారో వారికి అడాప్టబిలిటీ టెస్ట్ అయితే ఉంటుంది. ఈ టెస్ట్‌లో ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామ్‌లో సిట్యుయేషన్‌కు సంబంధించి మీ యొక్క రియాక్షన్ ఏ విధంగా ఉంటుందో అన్న అంశాలపై క్వెషన్స్ అయితే ఉంటాయి. అంటే ఎగ్జాంపుల్‌గా మీకు ఒక క్వెషన్ అయితే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు మీకు సడెన్‌గా పాము కనిపిస్తే ఏం చేస్తారు? ఆన్సర్ ఏ పరిగెడతాము. ఆన్సర్ బి పట్టుకుంటాము. ఆన్సర్ సి గట్టిగా కేకలు వేస్తాము. ఆన్సర్ 4 అలాగే నిలబడి ఉంటాము. ఈ విధంగా అడాప్టబిలిటీ టెస్ట్‌లో సిట్యుయేషన్ యొక్క రియాక్షన్‌కు సంబంధించి క్వెషన్స్ అయితే ఉంటాయి. అదే విధంగా మీకు గ్రూప్ డిస్కషన్స్ కూడా ఉంటాయి. ఎవరైతే ఈ పేజ్ 2లో క్వాలిఫై అవుతారో వారికి పేజ్ 3లో మెడికల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ మెడికల్‌లో ముఖ్యంగా బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, ఎక్స్‌రే, ఈసీజీ, అల్ట్రాసోనోగ్రఫీ, ఐ, ఇయర్స్, నోస్, టీత్, హ్యాండ్స్, లెగ్స్ మరియు ప్రైవేట్ పార్ట్స్ లాంటి చాలా రకాల అంశాల గురించి క్లియర్‌గా చెక్ చేస్తారు. ఈ డిపార్ట్మెంట్ ఉద్యోగాలలో మెడికల్ ఎలా ఉంటుందో స్త్రీలకు మరియు పురుషులకు సెపరేట్‌గా ఆల్రెడీ మన ఛానల్‌లో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వీడియో అయితే చేశాను. ఆ 2 వీడియోస్‌ను ఈ వీడియో ఎండింగ్‌లో ఉంచుతాను. ఆ వీడియో చూడడం ద్వారా మీకు మెడికల్ పైన ఉన్న ప్రతి చిన్న డౌట్ కూడా క్లియర్ అవుతుంది. సో, తప్పకుండా ఆ వీడియోస్ చూడడానికి ప్రయత్నించండి. ఎవరైతే ఈ మెడికల్ టెస్ట్‌లో కూడా క్వాలిఫై అవుతారో అభ్యర్థుల పేజ్ 1, పేజ్ 2, పేజ్ 3లో పెర్ఫార్మెన్స్ ఆధారంగా మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి జాబ్ అయితే కేటాయిస్తారు. ఈ విధంగా ఈ జాబ్ యొక్క సెలక్షన్ అనేది జరగనున్నది. అర్హత మరియు ఆసక్తి గల అభ్యర్థులు ఈ జాబ్‌కు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఈ అవకాశం మళ్ళీ రాదు. ఎవరైతే ఈ జాబ్‌కు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారు 8 జూలై 2024 నుంచి 28 జూలై 2024 లోపు https://agnipathvayu.cdac.in అనే వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యి ఈ జాబ్‌కు అప్లై చేసుకోవాలి. ఈ జాబ్‌కు అప్లై చేసుకోవడానికి అన్ని రకాల కేటగిరీస్ వారికి రూ. 550 చెల్లించి ఈ జాబ్‌కు అప్లై చేసుకోవాలి. మీకు ఈ జాబ్‌కు అప్లై చేసే సమయంలో లేదా ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న హెల్ప్‌లైన్ నంబర్‌కు మీరు కాల్ చేసి మీ డౌట్స్‌ను క్లియర్ చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు అరిహంట్ పబ్లికేషన్ బుక్స్ ప్రిపేర్ అవ్వండి, చాలా బాగుంటాయి. అయితే ఇక్కడ అభ్యర్థులు ముఖ్యంగా గమనించాల్సిన విషయం, మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికంటే ముందు ఈ అగ్నివీర్ ఉద్యోగాలకు సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్స్ మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఒకవేళ ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ గురించి మీకు తెలియక మీరు ఈ జాబ్‌కు అప్లై చేసుకొని మీకు జాబ్ వస్తే మీకు ఫ్యూచర్‌లో మీకు ప్రాబ్లమ్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్‌లో ఈ ఉద్యోగం ఎన్ని సంవత్సరాలు చేయాలి, సంవత్సరానికి ఎన్ని రోజులు లీవ్స్ ఇస్తారు, సాలరీ ఎంత ఉంటుంది, మెడికల్, క్యాంటీన్ ఫెసిలిటీస్ ఏ విధంగా ఉంటాయి, రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ ఉంటుందా లేదా, ఇలాంటి చాలా రకాల అంశాల గురించి క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. నేను ఆల్రెడీ మన ఛానల్‌లో ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వీడియో అయితే చేశాను. ఆ వీడియోను ఈ వీడియో ఎండింగ్‌లో ఉంచుతాను. ఈ జాబ్‌కు అప్లై చేయడానికంటే ముందు ఖచ్చితంగా ఆ వీడియో చూడడానికి ప్రయత్నించండి. ఎవరైతే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారు 8 జూలై నుంచి 28 జూలై మధ్య ఈ జాబ్‌కు అప్లై చేసుకోవాలి. ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ లింక్ మరియు అప్లై చేయడానికి కావాల్సిన లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అప్లై చేయడానికంటే ముందు నోటిఫికేషన్‌ను క్లియర్‌గా రెఫర్ చేసుకుంటే మంచిది. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్‌ను మీకు సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం కోసం నేను పెడుతున్న ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేస్తూ ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క సబ్స్క్రిప్షన్ అనేది నాకు సపోర్ట్‌గా ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్‌ను ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.